హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ మెగా యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలిపోయిన ఓ ప్లేయర్ ఏకంగా రిషబ్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. 28 బంతుల్లో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు నిర్వహించిన మెగా వేలం చాలా ఆసక్తికరంగా సాగింది. పలువురు టాప్ ప్లేయర్స్పై కోట్ల వర్షం కురిసింది. కొందరు స్టార్లు తక్కువ ధరకు అమ్ముడుపోయారు. మంచి ధర పలుకుతారని అనుకున్న పలువురు సీనియర్ క్రికెటర్లు అన్సోల్డ్గా మిగిలారు. ఇలా అమ్మడుపోని కేటగిరీలో ఓ చిచ్చర పిడుగు కూడా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో ధనాధన్ ఇన్నింగ్స్లతో దుమ్మురేపుతున్న అతడిని ఏదో ఒక ఫ్రాంచైజీ తప్పనిసరిగా తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్, ఎవరు అతన్ని విక్రయించలేదు. దీంతో కసిగా ఆడి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టాడు. ఏకంగా 28 బంతుల్లోనే శతకం బాదేశాడు. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలనం నమోదైంది. గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. మధ్యప్రదేశ్ వేదికగా త్రిపురతో జరిగిన మ్యాచ్ లో ఈ 26 ఏళ్ల చిచ్చర పిడుగు ఆకాశమే అద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. గతంలో పంత్ 32 బంతుల్లో 3 అంకెల మార్కును చేరుకోగా ఇప్పుడు రికార్డును ఉర్విల్ పటేల్ బ్రేక్ చేశాడు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతడు ఒకే రీతిని ఆడాడు. బాదుడే మంత్రంగా వచ్చిన బాల్ ను వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. ఉర్విల్ ఏ బౌలర్ ను కూడా వదలలేదు. అందరినీ చీల్చి చెండాడాడు. కనికరం లేకుండా భారీ షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ఈ గుజరాత్ బ్యాటర్ 7 బౌండరీలు 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి స్ట్రైక్ రేట్ 322గా ఉంది. దీన్ని బట్టి అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ యాక్షన్ లో ఉర్విన్ అన్సోల్డ్ వికెట్ కీపర్ గా నిలిచాడు. అతడి తాజా ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్ ఇంత భారీ హిట్టర్ ను ఫ్రాంచైజీలు ఫ్యాన్స్ మిస్ అయ్యారని అంటున్నారు. అతడి లీగ్ లో ఆడి ఉంటే అదిరిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక దేశవాళీ క్రికెట్ లో 44 మ్యాచ్లు ఆడిన ఉర్విల్ 988 పరుగులు చేశాడు. లీస్ట్ ఏ క్రికెట్ లో 14 మ్యాచ్ల్లో 415 పరుగులు చేశాడు. మంచి స్ట్రైక్ ప్లే, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం, వికెట్ కీపింగ్ ఎబిలిటీస్ ఉన్న ఉర్విల్ క్రీజులో నిలదొక్కుంటే మ్యాచ్ ని వన్ సైడ్ చేసేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.